అందరికి నమస్కారం. నేను మీ మూల హరీష్ గౌడ్, జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం. మిత్రులారా, ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వాడి మాటలు వినండి. వాడి అహంకార మాటలు, వాడి బల్బు మాటలు, వాడి లుచ్చా మాటలు వినండి. ఈ చంద్రబాబు అనేటువంటి నరహంతకుడు, లోకేష్ అనేటువంటి ఒక పప్పుగాడు ఎంత దారుణంగా మహిళల పట్ల బిహేవ్ చేస్తాడు చూడండి. ఆ పవన్ కళ్యాణ్ అంటే వానికి కనీసం అంటే కనీసం కూడా ఇజ్జత్ మానం లేదు. వానికైతే నిజంగా చెప్తున్నాను, వాడికి శీలం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏది లేదు. వాడు పుట్టిందే ఒక చెడబుట్టిండు. వాడు ఈ తెలుగు రాష్ట్రాలు చెడబుట్టినటువంటి బతుకు పవన్ కళ్యాణ్. విన్నారు కదా, వానికి ఎంత ధైర్యం పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడు వీడు లుచ్చా గిచ్చా అని మాట్లాడతాడా, పిచ్చోడు అని మాట్లాడతాడా? అరే దొంగ నా కొడుక, అసలు ఎవనివిరా నువ్వు? ఏంద్రా నీ బల్పేంది? అసలు నీ అహంకారపు మాటలేంది? ఎవడు పడితే వాడు పవన్ కళ్యాణ్ తిడితే నైట్ స్టార్లం అయితే అనుకొని మైక్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం చేసిర్రా భయ్ అన్నేం? అవురా లుచ్చనా కొడుక, సిగ్గులు ఎదురా నీకు? ఏం పుట్టువాడరా అనేది? మనిషి పుట్టుకనే రారనేది? అసలు జర్నలిస్టుకు అర్థం తెలుసారా నీకు? ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడు ఈ మధ్య బాగా కామన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. అది ఏం తెలుసురా భయ్ నీకు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నావు? లుచ్చనా కొడుక, బిడ్డ నాలుక జీవితం బిడ్డ. నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నిన్ను నడి రోడ్డు మీద దొరకబట్టి ఈ పంత వల్ల కొడతాం. ఏమనుకుంటున్నావు బిడ్డ? తమాషాలు చేస్తున్నావా? ఏమ్రా అహంకార మాటలు నీ? పవన్ కళ్యాణ్ గారి గురించి నీకేం తెలుసురా భయ్? నువ్వేం చేసినావురా తెలంగాణకు? చెప్పు ఫస్ట్. తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు. దొంగనా కొడుక, లుచ్చ మాటలు బంద్ చేయి. ఈపు వలుగుతుంది బిడ్డ రోడ్ల మీద దొరికితే. తమాషాలు చేస్తున్నావా ఏమ్రా? జర్నలిజం ముసుగులో ఎంతమందిని ఇట్లా నువ్వు అది చేస్తావురా? జర్నలిజం అంటే ఏందో తెలుసారా నీకు? ఒక జర్నలిస్టు ఏ విధంగా ఉంటాడో తెలుసారా? జర్నలిజం అంటే మాకు చాలా గౌరవం ఉందిరా భయ్. జర్నలిస్టులకు మేము చాలా గౌరవిస్తాం. జర్నలిస్ట్ అంటే ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వాలకు తెలియజేసి వారి సమస్యలను తీర్చేవాడు జర్నలిస్టురా. ప్రజల తరపున మాట్లాడేవాడు జర్నలిస్టురా భయ్. నువ్వారా జర్నలిస్టువు? ఒక ఛానల్ పెట్టుకొని, ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతామంటే బిడ్డ నాలుక జీవితం రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతామని చెప్పేసి చెప్తున్నా. తమాషాలు చేయొద్దు. ఎవ్వడు కూడా మీ లైన్ దాటి మాట్లాడద్దు బిడ్డ. మీరు లైన్ దాటి మాట్లాడితే మేము కూడా లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాం. మీరు పిచ్చిగా మాట్లాడతామంటే దానికి డబల్గా మేము మాట్లాడతాం. మేము ఆగుతున్నాం రా భయ్. మా సంస్కారం మాకు అడ్డం వస్తుంది. నీ లెక్క లుచ్చ నా కొడుకు లెక్క మాటలు మాట్లాడడం. మేము తమాషాలు చేస్తే ఈపు వలుగుతుంది చెప్తున్నా. జై హింద్.